మండల కేంద్రం నర్సంపేట నియోజకవర్గం వరంగల్ జిల్లా పాకాల తూము గేట్లు ఎత్తకపోతే రైతులతో కలిసి మేమే ఎత్తుతాం అని బీఆర్ఎస్ పార్టీ ఖానాపురం మండల పార్టీ అల్టిమేటా. పాకాల తూము నీటి కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పిలుపు. ఎమ్మెల్యే అసమర్థత, స్థానిక అధికార పార్టీ నాయకుల నిర్లక్ష్యంతోనే నీటి విడుదలలో ఆలస్యం. ఖరీఫ్ సీజన్ లో నారుమడి దశ అయిపోతున్న పాకాల సరస్సు నీటిని విడుదల చేయకుండా స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు, అధికారులు అసమర్థతతోనే నీటి విడుదల ఆలస్యం అవుతుందని ఖానాపురం మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నర్సయ్య అన్నారు. ఈ సందర్భంగా ఖానాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడారు. పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒకనాడు కూడా ఈ జిల్లాకు అనేక సార్లు వచ్చిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధరెడ్డి గారు కానీ ఒక్కనాడు కూడా రంగాయశ్వరం ప్రాజెక్టు మీద సమీక్ష చేయలేదు. మన 32,500 ఎకరాలకి సాగునీళ్ళు ఇచ్చేటువంటి ఈ ప్రాజెక్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నేను శాసనసభ్యుగా ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దినాం. రీడిజైన్ చేసి ఒక ఎకరా ముంపు లేకుండా ప్రతి చెరువు, కుంట ఈ ప్రాంతంలో నింపుకునేటువంటి కాంటూర్ లెవెల్స్ ప్రత్యేక సర్వే చేసి అనేక అనుమతులు తీసుకొచ్చి లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్, లింక్ పైన కెనాల్ల ద్వారా 32,500 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టుగా దీన్ని రూపాంతరం చెందే విధంగా కృషి చేయడం జరిగింది. ఆనాడే 87% పనులైనటువంటి మరి రంగాచెరు ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు 1% పనులను కూడా ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టలేదు. ఒకనాడు కూడా సమీక్ష చేయలేదు. కొత్తగా నిధులు రావాల్సిన అవసరం లేదు. నిధులు ఆల్రెడీ మెగా ఏజెన్సీ టెండర్దారు ఎవరైతున్నారో మెగా ఏజెన్సీ ఇంకా ఫోర్స్లో ఉన్నది. 40 కోట్ల రూపాయల నిధులు నిల్వ ఉన్నాయి. ఆ నిల్వ ఉన్న నిధులను ఖర్చు పెట్టాలి తప్ప ఎప్పుడు కూడా దొంతి మాధరెడ్డి గారు కాంట్రాక్టర్ కాబట్టి ఎప్పుడు ఊళ్ళు ముంచుదామా, ఎప్పుడు 1000 ఎకరాలు ముంచుదామా, ఎప్పుడు అమాయక గిరిజనుల భూములను ముంచైనా అందులో ప్రాజెక్టు కట్టి మరి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు సంపాదించుకుందామని ఆలోచన తప్ప ఏనాడు కూడా ఆల్రెడీ అయినటువంటి పనులు ఏవైతే కాలువల పనులు నిర్మాణం అయినాయో, నిర్మాణం అయినటువంటి కాలువల దాకా గోదావరి నీళ్ళు ఏ విధంగా అయితే వస్తున్నాయో, మన కంటికి ఏ విధంగా అవపడుతున్నాయో దాన్ని ప్రతి ఎకరాకు పోయే విధంగా పంట కాలువలు, చిన్న కాలువలు, నీళ్లు ఛానల్ తవ్వించడానికి ఇంకా 40 కోట్ల రూపాయలు నిల్వ ఉన్నాయి. ఆ 40 కోట్ల రూపాయలను వెంటనే ఖర్చు చేయాలి. అధికారులతో సమీక్ష వెంటనే నిర్వహించాలి. ఈ ఎండాకాలం సీజన్ పూర్తి అయ్యే వరకే పంట కాలువలను పూర్తి చేసి 2వ పంటకు నీళ్ళు ఇవ్వాలి. నేషనల్ హైవే 365 సంబంధించి కాలువ అటు ఇటు తవ్వడం జరిగింది. 365 నేషనల్ హైవే కాబట్టి ఢిల్లీ ఎన్హెచ్ వాళ్ళ అనుమతులు ఇవ్వాలని చెప్పండి. ఆనాడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే అప్పటి ప్రభుత్వమే ఢిల్లీకి అనుమతుల కోసం పంపించింది. దానికి సంబంధించి ఒక్కనాడు కూడా మరి మన అధికార పార్టీ వాళ్ళు దాన్ని సమీక్షించే పరిస్థితి లేదు. దాని గురించి ఏమాత్రం ఫాలోఅప్ లేదు. 2.5 సంవత్సరాలైంది. ఇప్పుడు కూడా వాళ్ళు తవ్వే పరిస్థితి లేదు, తెచ్చే పరిస్థితి లేదు, అనుమతులు కూడా. కాబట్టి 2 నెలల్లో ఈ నేషనల్ హైవే కనెక్షన్ ఇవ్వాలి. ఇవ్వకుంటే ఖచ్చితంగా రైతులే వస్తారు. పొద్దంతా బాజాప్తా ఉండి రైతులే ఉండి ఈ కనెక్షన్ తప్పకుండా రైతులు బరాబరి గుంజుకొనైనా తీసుకుంటారు. ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, ఇది నల్లవెల్లి, నర్సంపేట, దుగ్గొండి మండలాలకు సంబంధించి 68 గ్రామ రైతులకు ఉపయోగపడేటువంటి అతిపెద్ద ప్రాజెక్టు. దీన్ని ఇంత నిర్లక్ష్యం చేయడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిది కాదు. ముఖ్యంగా రాజకీయ కుట్రలు ఏమైనా ఉంటే నామినేట్ చేసుకోవచ్చు, చేస్తూ ఉన్నారు చాలా. కానీ ఇవాళ రైతులకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు గురించి ఒక్కసారైనా సమీక్షించండి. వెంటనే స్పందించాలి ప్రభుత్వము. లేకుంటే ముద్దు నిద్ర కనుక వీడకుంటే త్వరలోనే జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రంగాచెరు ప్రాజెక్టును పూర్తి చేయాలనేటటువంటి సంకల్పంతో ముందుకు పోవడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.